హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను దమయంతి అనే వెబ్ సిరీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ సిరీస్ లో వెకేషన్ జరుపుకోవడానికి వెళ్లిన భార్య భర్తలకి రిసార్ట్ లో వింత సంఘటనలు ఎదురవుతాయి. వాటి గురించి ఇన్వెస్టిగేషన్ చేయగా చాలా రహస్యాలు వెలుగులోకి వస్తాయి. సో ఫ్రెండ్స్, అవేటో తెలియాలంటే వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. సిరీస్ స్టార్ట్ అవుతూనే మనం హిస్టరీ ప్రొఫెసర్ అయిన దమయంతిని చూస్తాం. తన లైబ్రరీలో ఒక అబ్బాయి కాలేజీ వైఫై ద్వారా ఒక సెక్స్ వీడియోని అప్లోడ్ చేయడం చూసి అతను కాలేజీ యాజమాన్యానికి పట్టిస్తుంది. దమయంతి పేరుకే ప్రొఫెసర్ అయినప్పటికీ ఇలాంటి డిటెక్టివ్ పనులు చేయడం అంటే చాలా ఇష్టం. ఒక రోజు దమయంతి తన భర్త సురేష్ తో కలిసి శాంతినికేతన్ చూడడానికి ట్రిప్ కి వెళ్తుంది. అక్కడ వాళ్ళు ఉండడానికి ఒక రిసార్ట్ కి వెళ్తారు. ఇక్కడ కస్టమర్ మేనేజర్ తో గొడవ పడుతూ, నేను కార్డు స్వైప్ చేశాను, నా అకౌంట్ నుంచి డబ్బులు కూడా కట్ అయ్యాయి, కానీ మీరు మాత్రం డబ్బులు రావట్లేదంటున్నారని చెప్పి అరుస్తాడు. ఈ రిసార్ట్ ఓనర్ రాయ్ కూడా అక్కడే ఉంటాడు. ఇదంతా చూసిన సురేష్ కి రిసార్ట్ మీద అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ రూమ్స్ చూసాక అతనికి రూమ్స్ నచ్చి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటాడు. లోపలికి వెళ్ళాక దమయంతి నాకు ఆకలిగా ఉందని అంటుంది. ఇప్పుడు ఇద్దరు లంచ్ చేయడానికి కిందకి వెళ్తారు. ఇక్కడ వీళ్ళు లంచ్ చేస్తూ ఉండగా వెయిటర్ పక్క టేబుల్ వ్యక్తితో బిల్లు పే చేయమంటాడు. ఇది విన్న అతను హోటల్ చెక్అౌట్ చేసేటప్పుడు అంతా కలిపి కట్టేస్తా అని అంటాడు. కానీ వెయిటర్ మాత్రం ఎందుకు ఒప్పుకోకుండా బిల్లు కట్టమని చెప్పి ఫోర్స్ చేస్తాడు. వెంటనే ఆ వ్యక్తి కార్డు స్వైప్ చేసి బిల్లు కట్టేస్తాడు. ఇదంతా వీళ్ళు కూర్చొని చూస్తుంటారు. లంచ్ తర్వాత ఇద్దరు షాపింగ్ కి వెళ్లి స్నాక్స్ తినడానికి ఇంకొక హోటల్ కి వెళ్తారు. ఇక్కడికి రిసార్ట్ ఓనర్ అయిన రాయ్ తన కూతురు సమిష్ట అండ్ కాబోయే అల్లుడు ఉజ్వల్ తో వచ్చి ఉంటాడు. సమిష్ట రాయ్ తో తనకి ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని అంటుంది. ఇది విన్న రాయ్ ఎందుకని అడుగుతాడు. సమిష్ట ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దమయంతికి ఇదంతా ఎందుకో తేడాగా అనిపిస్తుంది. అంత పెద్ద రిసార్ట్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నారని ఆలోచించి సమిష్టాన్ని కలవడానికి ఆమె వెనకాలే వెళ్తుంది. కానీ అప్పటికే సమిష్ట అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదే టైంలో వాళ్ళు రిసార్ట్ వెయిటర్ ని చూస్తారు. అతను చూసిన దమయంతి సురేష్ తో నాకెందుకు ఇతని మీద అనుమానం ఉందని చెప్పి అంటుంది. ఇప్పుడు సురేష్ అతను ఒక వెయిటర్ అంతే, అతను ఏం చేయగలడు అని అంటాడు. ఇప్పుడు ఇద్దరు తిరిగి మళ్ళీ రిసార్ట్ కి వచ్చేస్తారు. ఇక్కడ వీళ్ళకి రాయ్ రిసార్ట్ పక్కనే ఉంటాడని, ఎప్పుడు కావాలంటే అప్పుడు రిసార్ట్ కి వచ్చే విధంగా రిసార్ట్ అండ్ అతని ఇంటికి మధ్య దారి ఉందని తెలుస్తుంది. వీళ్ళు రిసార్ట్ లోపలికి వచ్చాక పోలీసులు ఉండడం చూస్తారు. ఎన్నిసార్లు కార్డు స్వైప్ చేసినా బ్యాంక్ నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి, కానీ వీళ్ళ మనీ ట్రాన్స్ఫర్ అవట్లేదని అంటున్నారని కస్టమర్స్ పోలీసులకి కంప్లైంట్ చేస్తారు. ఈ పోలీసులో సురేష్ ఫ్రెండ్ విక్కీ ఉంటాడు. సురేష్ విక్కీని దమయంతికి పరిచయం చేస్తాడు. దమయంతి విక్కీతో మాట్లాడి అతని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తుంది. మరోవైపు మన సమిష్టాన్ని చూస్తాం. ఆమె దగ్గరికి ఉజ్వల్ వచ్చి పెళ్లి ఎందుకు వద్దంటున్నావు అని చెప్పి అడుగుతాడు. ఇప్పుడు తను నేను పెళ్లి క్యాన్సిల్ చేయట్లేదు, జస్ట్ పోస్ట్ పోన్ చేయమంటున్నా అంటే అని అంటుంది. అలా వీళ్ళ మాటల ద్వారా మనకి ఉజ్వల్ అండ్ సమిష్ట చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలుస్తుంది. సమిష్ట ఏదో విషయం గురించి లోపల బాధపడుతుంది. తను ఆ విషయం ఉజ్వల్ తో చెప్పాలనుకుంటుంది. కానీ అప్పుడే అక్కడికి రాయ్ రెండో భార్య మునియా వస్తుంది. ఆమెను చూసిన సమిష్ట సైలెంట్ అవుతుంది. రాత్రి విక్కీ సురేష్ వాళ్ళతో కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా దమయంతి విక్కీని రాయ్ ఫ్యామిలీ గురించి అడుగుతుంది. అప్పుడు అతను రాయ్ కూతురు సమిష్టకి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆమె పెళ్లి తర్వాత ఉజ్వల్ ఈ బిజినెస్ మొత్తం చూసుకుంటాడు. రాయ్ రెండో భార్య పేరు మునియా, తనకి సమిష్టకి ఒకరంటే ఒకరికి అసలు పడదని అంటాడు. మరోవైపు దమయంతి తలనొప్పి ఉందని చెప్పి అబద్ధం చెప్పి సురేష్ ఒక్కడినే షాపింగ్ కి పంపుతుంది. ఇప్పుడు దమయంతి వెయిటర్ అండ్ హోటల్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. అలా తనకి ఆ హోటల్లో కొన్ని సీసీటీవీలు కావాలని ఎవరు ఆఫ్ చేశారని తెలుస్తుంది. మరోవైపు సురేష్ షాపింగ్ చేస్తూ ఉండగా అతనికి వెయిటర్ కనిపిస్తాడు. సురేష్ అతను ఫాలో అవుతూ వెళ్తూ ఉండగా ఎవరో అతను తల మీద కొడతారు. కాసేపు తర్వాత తన స్పృహలోకి వచ్చాక అతను ఒక అడవిలో ఉంటాడు. వెంటనే సురేష్ లేచి రిసార్ట్ కి వెళ్ళిపోతాడు. సురేష్ ఇలా చూసి తప్పకుండా ఈ రిసార్ట్ లో ఏదో జరుగుతుందని చెప్పి దమయంతి అనుకుంటుంది. అదే రోజు రాత్రి విక్కీ సురేష్ దమయంతి మాట్లాడుకుంటూ ఉండగా అక్కడికి రాయ్ వచ్చి వాళ్ళని డిన్నర్ కి ఇన్వైట్ చేస్తాడు. వీళ్ళంతా అతని ఇంటికి వెళ్తారు. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇంతలో మునియా బయటికి వెళ్దాం చూసిన రాయ్ ఎక్కడికి వెళ్తున్నామని అడుగుతాడు. అది విని కూడా మునియా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఇప్పుడు దమయంతి రాయ్ తో మీ రిసార్ట్ లో కొన్ని కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయని అంటుంది. ఈ విషయం గురించి రాయ్ కు తెలియదు. ఇప్పుడు తను మీ రిసార్ట్ లో ఎన్ని స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయని అడుగుతుంది. అప్పుడు అతను 2 ఉన్నాయని అంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ ఒక కస్టమర్ తన కార్డు స్వైప్ చేసినప్పటికీ మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని, కానీ తన అకౌంట్ లో నుంచి మనీ కట్ అయ్యాయని చెప్పి గొడవ చేస్తుంటాడు. అప్పుడు దమయంతి ముందుకు వచ్చి ఈ రిసార్ట్ లో 2 కాదు 3 స్వైపింగ్ మిషన్స్ ఉన్నాయని అంటుంది. దీని గురించి రాయ్ కి అలాగే మేనేజర్ కి ఎవరికీ తెలియదు. 3వ స్వైపింగ్ మిషన్ వేరే బ్యాంక్ అకౌంట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే కస్టమర్ లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేశాక అవి వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అవుతాయి అని చెప్పి దమయంతి చెబుతుంది. యాక్చువల్ గా ఇదంతా చేస్తుంది అక్కడ వర్కర్ అయిన శోభ. ఇప్పుడు శోభ అందరికి నిజం తెలిసిపోయిందని భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ విక్కీ అండ్ సురేష్ ఆమెని ఫాలో అవుతూ పట్టుకుంటారు. దమయంతి చేసిన ఈ హెల్ప్ కి ఇంప్రెస్ అయిన రాయ్ వాళ్ళని పార్టీకి ఇన్వైట్ చేస్తాడు. ఇక్కడ రాయ్ దమయంతితో మాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ, నాకు ఇంకొక హెల్ప్ కూడా కావాలంటాడు. దమయంతి ఓకే అని చెప్పి సమిష్టాతో మాట్లాడుతుంటుంది. అప్పుడే రాయ్ కి కాల్ వస్తుంది. కాల్ ద్వారా అతనికి ఉజ్వల్ కి యాక్సిడెంట్ అవి తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తుంది. ఇది తెలిసిన రాయ్ ఏడుస్తూ అక్కడికి వెళ్లాలనుకుంటాడు. కానీ సమిష్ట అతను ఆపుతుంది. ఇప్పుడు విక్కీ యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్తూ ఉండగా
దమయంతి అండ్ సురేష్ కూడా అతనితో వెళ్తారు. ఇక్కడ దమయంతికి ఈ యాక్సిడెంట్ నార్మల్ గా జరగలేదని చెప్పి అర్థమవుతుంది. తిరిగి రిసార్ట్ కి వెళ్ళాక సురేష్ దమయంతితో మేబీ సమిష్టాకి ఉజ్వాలంటే ఇష్టం లేదనుకుంటా, అందుకే ఈ యాక్సిడెంట్ అయిందని తెలిసినప్పటికీ పెద్దగా ఏం రియాక్ట్ అవ్వలేదని అంటాడు. అదే టైంలో వాళ్ళు సమిష్ట ఉజ్వాల్ని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్ళడం చూస్తారు. ఇది చూసిన సురేష్ తనకి ఉజ్వాలంటే ఎంత ఇష్టం ఉన్నప్పటికీ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు, అసలు కారణం ఏమై ఉంటుందని చెప్పి తన మనసులో అనుకుంటాడు. మరోవైపు మన మునియాని చూస్తాం. తనకి చందన్ అనే వ్యక్తితో అఫైర్ ఉంటుంది. ఇద్దరు సెక్స్ చేసుకుంటూ ఉండగా ఆమెకి ఉజ్వాల్ చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది. ఇది తెలిసి తను భయపడుతుంది. యాక్చువల్ గా ఉజ్వాల్ని చంపడానికి మునియా డ్రైవర్ రాజుని షెడ్యూల్ చేసి పంపుతుంది. కానీ లక్కీగా అతనికి ఏమీ కాదు. చందన్ మునియాతో భయపడకని చెప్పి ఆమెను ఇంటికి పంపిస్తాడు. కానీ ఆమెకి కార్ లేకపోవడంతో చందన్ తన కార్లోనే తన డ్రైవర్ కి చెప్పి ఆమెను ఇంటి దగ్గర డ్రాప్ చేయిస్తాడు. మరుసటి రోజు దమయంతి యాక్సిడెంట్ స్పాట్ కి వెళ్లి కార్ని చూస్తుంది. అలా తనకి కార్ బోల్ట్లు తీసేశారని తెలుస్తుంది. ఇది చూసిన విక్కీ నిజానికి ఆ కారు సమిష్టాదని అంటాడు. ఇది విన్న దమయంతి అంటే దాని అర్థం ఎవరో సమిష్టాన్ని చంపాలనుకుంటున్నారు. కానీ ఉజ్వాల్ ఆ కారులో వెళ్లడంతో అతనికి యాక్సిడెంట్ అయిందని అంటుంది. ఇప్పుడు వీళ్ళు తిరిగి రిసార్ట్ కి వెళ్తారు. ఇక్కడ రాయ్ వీళ్ళని బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంటికి పిలుస్తాడు. వీళ్ళంతా అక్కడికి వెళ్ళాక విక్కీ ఉజ్వాల్ ని యాక్సిడెంట్ గురించి అడుగుతాడు. అప్పుడు అతను నాకు జరిగిన యాక్సిడెంట్ నార్మల్లే, నేను స్పీడ్ గా వెళ్లడంతో కార్ కంట్రోల్ తప్పి యాక్సిడెంట్ అయిందని అంటాడు. అదే టైంలో అక్కడికి సమిష్ట వచ్చి ఉజ్వాల్ ని క్వశ్చన్స్ అడిగి ఇబ్బంది పెట్టగందని చెప్పి వాళ్ళని పంపిస్తుంది. ఇప్పుడు రాయ్ వీళ్ళతో నాకు తెలుసు ఉజ్వాల్ ని ప్లాన్ చేసి చంపడానికి ట్రై చేశారు, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకు ముందు కూడా ఉజ్వాల్ ని చంపడానికి ఎవరో ట్రై చేశారు. నిజానికి నేను ఉజ్వాల్ నాన్న ఇద్దరు మంచి ఫ్రెండ్స్, మేమిద్దరం కలిసి రిసార్ట్ స్టార్ట్ చేశాం. కానీ మధ్యలో అతను చనిపోయాడు. అప్పటి నుంచి నేను ఉజ్వాల్ ఇద్దరం కలిసి రిసార్ట్ నడుపుతున్నాం. ఉజ్వాల్ ఒక ఆర్మీ ఆఫీసర్. ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అతనికి ఆపరేషన్ అయ్యింది, అందువల్ల అతను ఆర్మీ నుంచి తీసేశారు. అప్పటి నుంచి అతను ఈ బిజినెస్ నడుపుతూ వస్తున్నాడు. సమిష్టాకి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. కొన్ని రోజుల ముందు మా బిజినెస్ కంప్లీట్ గా లాస్ లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మేము వేరే ఫారిన్ కంపెనీతో పార్ట్నర్షిప్ చేయాల్సి వచ్చింది. అలా ఇప్పుడు ఈ రిసార్ట్ లో 5 షేర్స్ ఉన్నాయి. కానీ ఎక్కువ శాతం షేర్ నాది అండ్ ఉజ్వాల్ది ఉంది. ఉజ్వాల్ కి ఏమైనా జరిగి అతను చనిపోతే షేర్ భాగం ఎక్కువ వస్తుందన్న ఆలోచనతో ఎవరో ఇలా చేస్తున్నారు. నాకు క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంది, కాబట్టి సమిష్ట అండ్ ఉజ్వాల్ లవ్ లో ఉన్న విషయం తెలిసిన వెంటనే వాళ్ళకి పెళ్లి చేయాలనుకున్నా. సడన్ గా ఏమైందో తెలియదు గాని సమిష్ట పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. దమయంతి ప్లీజ్ నువ్వే ఎలాగైనా ఉజ్వాల్ని చంపడానికి ట్రై చేసింది ఎవరు అంటే సమిష్ట పెళ్లి ఎందుకు ఒప్పుకోవట్లేదో తెలుసుకోవాలని అంటాడు. దమయంతి కూడా ఎందుకు ఒప్పుకుంటుంది. మరోవైపు పోలీసులు డ్రైవర్ రాజయ్య ఉజ్వాల్ని చంపడానికి ట్రై చేశాడని తెలిసి అతన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అండ్ ఇంకొక వైపు మునియా రౌడీలతో మాట్లాడి డ్రైవర్ రాజుని చంపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మనం ఉజ్వాల్ని చూస్తాం. అతను సమిష్ట దగ్గరికి వెళ్లి నువ్వు నన్ను చీట్ చేస్తున్నావని నాకు తెలుసు, నీ కార్లో నాకు సిగరెట్ ప్యాకెట్ దొరికింది, నాకు మీ నాన్నగారికి సిగరెట్ తాగే అలవాటు లేదు, అంటే దాని అర్థం నువ్వు ఇంకెవరితోనే అఫైర్ పెట్టుకున్నావు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సమిష్ట దగ్గరికి మునియా వస్తుంది. సమిష్టకి అర్థమవుతుంది మునియానే కావాలని కార్లో సిగరెట్ ప్యాకెట్ పెట్టిందని. అలా తను మునియాతో గొడవ పడుతుంది. ఇప్పుడు మునియా అవును నేనే సిగరెట్ ప్యాకెట్ పెట్టాను, మనం ఎంత అలా ప్రేమించుకున్నావో నీకు గుర్తులేదా, అలా ఎలా అతను నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అని అంటుంది. యాక్చువల్ గా మునియా అండ్ సమిష్ట మధ్య చాలా రోజులు అఫైర్ నడుస్తుంది. ఇద్దరు ఒకసారి ఇంటిమేట్ కూడా అవుతారు. ఇదంతా మునియా తన ఫోన్ లో రికార్డ్ చేస్తుంది. ఇది తెలిసిన సమిష్ట మునియా తనని బ్లాక్ మెయిల్ చేయడానికి రికార్డ్ చేసిందేమో అనుకుని భయపడుతుంది. ఇప్పుడు మునియా ఆమెకు ఫోన్ ఇస్తూ నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ మీద ప్రేమతో ఇదంతా రికార్డ్ చేశాను, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఇది చూస్తాను, నీకు ఇష్టం లేకపోతే నువ్వే డిలీట్ చేయని చెప్పి అంటుంది. వెంటనే సమిష్ట అది డిలీట్ చేస్తుంది. మరోవైపు రౌడీలు రాజు దొరకట్లేదని అతని ఫ్రెండ్ అని చంపేస్తారు. ఇప్పుడు దమయంతికి ఉజ్వాల్ కి యాక్సిడెంట్ జరిగిన రాత్రి మునియా వేరే ఎవరో కార్లు ఇంటికి వచ్చిందని గుర్తొచ్చి ఆ కార్ నెంబర్ గుర్తు చేసుకుని కార్ డీటెయిల్స్ తీసుకుంటుంది. ఆ కారు రాయ్ పేరు మీద ఉండడంతో తను రాయ్ కి కాల్ చేసి ఈ కార్ ఎవరు వాడుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు తనకి ఈ కార్ ని రిసార్ట్ పార్ట్నర్ అయిన చందన్ వాడుతున్నాడని, అతని దగ్గరలో ఉన్న ఇంకొక రిసార్ట్ లో ఉంటున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు దమయంతి సురేష్ విక్కీ కలిసి ఆ రిసార్ట్ కి వెళ్తారు. కానీ అక్కడ చందన్ ఉండడు. కాబట్టి దమయంతి విక్కీని మేనేజర్ ని మాటలో పెట్టమని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చూడడం స్టార్ట్ చేస్తుంది. అందులో తను మునియా అండ్ చందన్ కిస్ చేసుకోవడం చూస్తుంది. మరోవైపు అదే రిసార్ట్ లో కూర్చుని ఉన్న ఇంకొక వ్యక్తి వెళ్ళని చూసి చందన్ కి కాల్ చేసి చెబుతాడు అతను దమయంతిని షూట్ చేయని అంటాడు. వెంటనే అతను దమయంతిని షూట్ చేయబోతాడు. కానీ లక్కీగా విక్కీ అతన్ని చూసి అతను షూట్ చేస్తాడు. ఇదంతా చూసి దమయంతి షాక్ అవుతుంది. యాక్చువల్ గా మునియా ఉజ్వాల్ ని చంపి సమిష్టాతో లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉందామని చెప్పి అనుకుంటుంది. అలా తను చందన్ తో కలిసి ఉజ్వాల్ ని చంపితే రిసార్ట్ లో ఎక్కువ షేర్ నీకే వస్తుందని చెప్పి ఆశ చూపించి ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ డే విక్కీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి మునియాని స్టేషన్ కి పిలుస్తాడు. స్టేషన్ కి వచ్చిన మునియా చాలా ప్రౌడ్ గా చందన్ ఒక మూవీ ప్రొడ్యూసర్, నాకు యాక్టింగ్ చేయడం అంటే ఇష్టం, అందుకనే నేను అతను కలిశానని అంటుంది. ఇది విన్న విక్కీ ఆమెకి వాళ్ళకి కిస్ చేసుకున్న వీడియో చూపిస్తాడు. అది చూసి తను చాలా నార్మల్ విషయంలా బిహేవ్ చేస్తుంది. ఇది చూసి అక్కడే ఉన్న దమయంతి ఆమెతో ఆర్గ్యుమెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. స్టేషన్ లోని అన్ని కెమెరాలు ఆన్ లో ఉండడంతో ఒకవేళ దమయంతిని ఇలా ఎవరైనా చూస్తే సివియర్ యాక్షన్ తీసుకుంటారని చెప్పి విక్కీ ఆమెను ఆపుతాడు. ఇప్పుడు అక్కడికి సమిష్ట లాయర్ తో వచ్చి మునియాని
తీసుకెళ్తుంది. వెళ్లే ముందు మునియా దమయంతితో నేనేంటో చూపిస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే టైంలో దమయంతి మునియా బ్యాగ్ లో 2 ఫోన్స్ ఉండడం చూస్తుంది. రిసార్ట్ కి వెళ్ళాక దమయంతి తన వల్ల సురేష్ కి ఏమైనా జరుగుతుందేమో అని చెప్పి ఏడుస్తుంది. మరోవైపు రాయ్కి మునియా అండ్ చంద్ర మధ్య అఫైర్ ఉందని తెలిసి ఆమె ఇంటికి వచ్చాక ఆమెతో గొడవ పడతాడు. ఇప్పుడు సమిష్ట అక్కడికి వచ్చి వీళ్ళ గొడవ ఆపి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం మునియా చనిపోయి ఉంటుంది. ఎవరో ఆమె ఆస్తమా పంపులో పాయిజన్ కలిపి ఆమెను చంపేస్తారు. అంతేకాకుండా ఆమె చేతి వేలు కూడా విరిగిపోయి ఉంటాయి. ఇదంతా దమయంతి చూసి షాక్ అవుతుంది. ఇప్పుడు విక్కీ రాయ్ తో నేను మీ ఇల్లు చెక్ చేయాలని అంటాడు. ఇది విన్నా అతను అవసరం లేదు, నేనే మునియాని చంపానని అంటాడు. ఇది విన్న దమయంతి అవునా, అతను ఎలా చంపారో కొంచెం చెప్పండి అని అంటుంది. ఇది విన్న రాయ్ ఏమీ చెప్పలేకపోతాడు. ఇప్పుడు దమయంతి వెళ్లి మునియా మెయిల్ చెక్ చేస్తుంది. ఇందులో సమిష్ట అండ్ మునియా వీడియో ఉంటుంది. అలా వీళ్ళ అఫైర్ గురించి తెలుస్తుంది. ఇప్పుడు దమయంతి మునియా ఆస్మా పంపు చెక్ చేసి అందులో కలిపిన పాయిజన్ గురించి ఎతకడం స్టార్ట్ చేస్తుంది. అలా తనకు ఆ పాయిజన్ కేవలం రాయ్ కెమికల్ ఫ్యాక్టరీలోనే దొరుకుతుందని తెలుస్తుంది. మునియాని రాయ్ చంపలేదు, ఉజ్వల్ అండ్ సమిష్ట ఇంట్లోనే ఉంటారు కాబట్టి పాయిజన్ తెచ్చి చంపే అవకాశం లేదు. చందన్ అంత దూరం నుంచి వచ్చి చంపలేడు అని అనుకుంటుంది. ఇప్పుడు విక్కీ ఆమెతో ఈ హత్య చేసింది తానే అని చెప్పి ఉజ్వల్ ఒప్పుకున్నాడు అని అంటాడు. ఇది విన్న వీళ్ళు ఉజ్వల్ దగ్గరికి వెళ్తారు. ఉజ్వల్ వీళ్ళతో మునియాని చంపడానికి ట్రై చేసింది, పైగా సమిష్టతో పెళ్లి జరగకుండా తను ఆపుతుంది, అందుకే నేనే చంపేశాను అని అంటాడు. ఇది విన్న దమయంతి అతని పాయిజన్ డీటెయిల్స్ గురించి అడుగుతుంది. కానీ ఉజ్వల్ చెప్పలేకపోతాడు. కాబట్టి హత్య చేసింది ఉజ్వల్ కాదని చెప్పి అర్థమవుతుంది. ఇప్పుడు దమయంతికి హత్య చేసింది ఎవరో అర్థమవ్వి నేరుగా సమిష్ట రూమ్ లోకి వెళ్లి ఆమెతో మాట్లాడి విక్కీతో హత్య చేసింది సమిష్ట అని అంటుంది. యాక్చువల్ గా ఆ రోజు రాత్రి గొడవయ్యాక సమిష్ట నేరుగా రాయ్ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్లి పాయిజన్ తెచ్చి ముని ఆస్మా పంపులో కలిపేస్తుంది. ఈ విషయం గురించి రాయ్ అండ్ ఉజ్వల్ కి తెలుస్తుంది. అందుకనే వాళ్ళు ఆ నిందనే తమ మీద వేసుకోవాలని చెప్పి ట్రై చేస్తారు. ఇప్పుడు సమిష్ట జరిగినంత ఒప్పుకొని కొన్ని రోజుల ముందు వరకు మా మధ్య అఫైర్ నడిచింది, ఇదంతా మునియా తన ఫోన్ లో రికార్డ్ చేసింది. ఒక రోజు నేను గొడవ పడడంతో తను నాకు ఫోన్ ఇచ్చింది, నేను ఆ వీడియో డిలీట్ చేసేశాను. కానీ మొన్న విక్కీ ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్లినప్పుడు నేను మునియా దగ్గర ఇంకొక ఫోన్ ఉండడం చూశాను. వెంటనే నేను ఇంటికి వచ్చాక రెండో ఫోన్ కూడా చెక్ చేశాను, అందులో మా వీడియోస్ ఇంకా ఉన్నాయి. అప్పటి నుంచి నన్ను ఆ వీడియోస్ ద్వారా ఎవరో బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు. అలా చేసింది మునియా అని చెప్పి నాకు అర్థమయ్యింది, అందుకే నేను ఆమెకి పాయిజన్ ఇచ్చి చంపేశాను అని అంటుంది. ఇది విని దమయంతి విక్కీతో వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రాణం, దయచేసి ఈ కేసు క్లోజ్ చేసేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంది. అది విన్న విక్కీ కూడా ఇందుకు ఒప్పుకొని కేసు క్లోజ్ చేసేస్తాడు. ఇప్పుడు సురేష్ విక్కీ దమయంతి తిరగడానికి బయటికి వెళ్తారు. ఇక్కడ సురేష్ వేలతో మునియా నిజంగానే సమిష్టాన్ని ట్రూగా లవ్ చేసిందా, ఒకవేళ లవ్ చేసి ఉంటే ఆమెను ఎందుకు బ్లాక్ మెయిల్ చేసిందని అడుగుతాడు. ఇది విన్న దమయంతి మునియా సమిష్టాన్ని ట్రూగా లవ్ చేసింది, అందుకే సమిష్ట ఎక్కడ తనకు దూరం అవుతుందనే భయంతో ముందు ఉజ్వాల్ని చంపాలనుకుంది, ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసిందని అంటుంది. దమయంతి ఇంత బాగా కేసు సాల్వ్ చేయడంతో ఇద్దరు ఇంప్రెస్ అవ్వే ఆమెను మెచ్చుకుంటారు. ఇలా ఈ సిరీస్ ఇక్కడతో ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.